నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలీసు విచారణలో వీడిన బస్సు ప్రమాదం మిస్టరీ. దుర్ఘటనకు ముందే డివైడర్ను ఢీకొన్న శివశంకర్ బైక్. బైక్ పై నుంచి కింద పడ్డ వెంటనే శివశంకర్ మృతి. వాహనాన్ని ఎర్రిస్వామి పక్కకు తీసేలోపే ఈడ్చుకెళ్లిన బస్. రాష్ట్రానికి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు. అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన. చిరంజీవి పేరు, ఫోటో, వాయిస్ అనుమతి లేకుండా వాడకూడదు. వాణిజ్య ప్రయోజనాలకు తీసుకోకూడదన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు. వాషింగ్టన్ పోస్ట్ ఆరోపణలు తోసిపుచ్చిన ఎల్ఐసి. పెట్టుబడులపై ఎవరి ఒత్తిళ్లు లేవని స్పష్టీకరణ. భారత్తో ఎప్పుడు యుద్ధం జరిగినా పాకిస్తాన్ ఓడిపోతుంది. అమెరికా సిఐఏ మాజీ అధికారి జాన్ కిరియకోవ్ వ్యాఖ్య. కర్నూలు ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు ముందు ఏం జరిగింది అనే మిస్టరీ వీడింది. బస్సు ప్రమాదానికి ముందే డివైడర్ను బైక్ ఢీకొట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రోడ్డుపై పడి ఉన్న బైక్ను తీద్దామనుకునే లోపే బస్సు వచ్చి ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై బైకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు విచారించగా కీలక విషయాలు బయటకొచ్చాయి. కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసులు కీలక ఆధారాలు బయటపెట్టారు. బస్సు ప్రమాదానికి కారణమైన మృతుడు శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామి అలియాస్ నానిని పోలీసులు విచారించారు. బస్సు ప్రమాదానికి ముందు శివశంకర్, నాని ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నట్లు తెలిపారు. పల్సర్ బండిని శివశంకర్ నడుపుతుండగా నాని వెనక వైపు కూర్చున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 2 గంటల 24 నిమిషాల సమయంలో పెట్రోల్ పోయించుకొని వెళ్లారు. బయలుదేరిన కొద్దిసేపటికే చిన్న టేకూరు సమీపంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా వెనక వైపు కూర్చున్న నాని చిన్న గాయాలతో బయటపడినట్లు తెలిపారు. ప్రమాద ఘటన వద్ద శివశంకర్ చనిపోయాడని తెలుసుకున్న నాని బైక్ను పక్కకు తీసుకుందామని లోపే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లిందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. బస్సు కింద మంటలు రావడంతో ఎర్రిస్వామి అలియాస్ నాని అక్కడి నుంచి తన సొంత ఊరైన తుగ్గలికి బయలుదేరి వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాద మృతుల గుర్తింపునకు DNA నమూనాల సేకరణ పూర్తయింది. 48 గంటల్లో నివేదిక రాగానే మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. కర్నూలు సర్వజన వైద్యశాలలోని ఫోరెన్సిక్ మెడిసిన్ HOD డాక్టర్ సాయి సుధీర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నిన్న మీరే దగ్గరుండి మొత్తం శవ పంచనామాలన్నీ కూడా నిన్న 19 డెడ్ బాడీస్కి పూర్తి చేశారు. ఈ డెడ్ బాడీస్కి సంబంధించిన ఇప్పటి వరకు అప్డేట్స్ ఏమున్నాయి? ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడ ఒక టెంపరీ మార్చరీ క్రియేట్ చేసుకొని 19 బాడీలను మనము బస్ నుంచి వాటిని రిట్రీవ్ చేసుకొని సార్ మనం అక్కడ మార్చరీలోని అన్ని శవాలను కూడా మనము టీమ్స్గా ఫామ్ అయిపోయి 19 బాడీలకు పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ స్పాట్లోనే చేయడం జరిగింది. అక్కడి నుంచి మనకు అవైలబుల్ ఉన్న DNA శాంపుల్స్ టిష్యూస్ అన్నింటినీ బోన్స్ కానీ మజిల్ టిష్యూ కానీ టీత్ కానీ కలెక్ట్ చేసేసి వాటిని అన్నింటినీ భద్రపరిచి మనం తిరిగి పోస్ట్మార్టం అనంతరం ఆ బాడీలన్నింటినీ మనం మార్చరీకి షిఫ్ట్ చేయడం అయింది. వాళ్ళ బంధువులు వచ్చి వాటిని గుర్తించిన తర్వాత వరకు వాటిని భద్రపరచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సో నిన్నటి నుంచి కొంతమంది రక్త బంధువులు రావడం మొదలుపెట్టారు. సో వచ్చిన బంధువుల నుంచి రక్త నమూనాలను సేకరించడము, ఆ నమూనాలన్నింటినీ ఈ శాంపుల్స్తో పాటు మనము మంగళగిరి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అక్కడ మనము క్రాస్ మ్యాచ్ చేసిన తర్వాత మనకు ఏవైతే సూట్ అవుతున్నాయో వాళ్ళ బంధువులు గుర్తించేసి పోలీస్ శాఖ ద్వారా ఆ బంధువులకు మనము ఈ బాడీలన్నింటినీ అప్పచెప్పడం జరుగుతుంది.
సార్, ఈ రక్త సంబంధికులకు సంబంధించిన డిఎన్ఏ నమూనాలు ఇప్పటి వరకు ఎంతమంది కలెక్ట్ చేశారు, ఇంకా ఎంతమంది తీసుకోవాల్సింది? సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇప్పటికి 16 మంది శాంపుల్స్ అయితే కలెక్ట్ చేసి పంపించారు సార్. సో ఒక ఇద్దరు బంధువులు, ఒకరు ఒరిస్సా అండ్ బీహార్ అని అంటున్నారు, వాళ్ళని డైరెక్ట్గా మంగళగిరికే రమ్మన్నట్లు సమాచారం, టైం వేస్ట్ కాకుండా. సో వాళ్ళ శాంపుల్ ఇచ్చిన ఒక 48 గంటల లోపల వాళ్ళ శాంపుల్స్ తీసుకొని డిఎన్ఏ నమూనాలను వాళ్ళు క్రాస్ మ్యాచ్ చేసుకొని కన్ఫర్మ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. సార్, ఇవి డిఎన్ఏ టెస్టులు ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది? డెడ్ బాడీస్ని ఎప్పట్లోగా బంధువులకు అప్పగించే అవకాశం ఉంది? డిఎన్ఏ టెస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి త్వరితగతిన జరుగుతున్నాయి. 48 గంటలు మ్యాక్సిమం టైం అని అనుకుంటున్నాము. సో ఈ 1-2 డేస్లో ఆ బాడీస్ అన్నింటినీ మనము వాళ్ళకు అప్పచెప్పచ్చండి. సో ఒకవేళ ఏదన్నా ట్రేస్ చేయలేకపోతే దాన్ని భద్రపరిచే అవకాశాలు అయితే మనకున్నాయి. కొన్ని రోజులైనా మనము మన మార్చిలో వాకిన్ కూలర్లో వాటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఐడెంటిఫై అయ్యేంత వరకు. సార్, ఒక మృతదేహము అన్ఐడెంటిఫైడ్ అని చెప్తున్నారు, గుర్తు చిక్కని మృతదేహం అని చెప్తున్నారు కదా. ఆ మృతదేహము మగ వ్యక్తిదా లేకపోతే ఆడ వ్యక్తిదా, దాన్ని ఏదైనా నిర్ధారించడానికి ఏదైనా అవకాశం ఉందా? డిఎన్ఏ ఫైనల్ సార్, దాంట్లో అన్నీ వస్తాయి. అది మగవాళ్ళకు సంబంధించిందా, ఆడవాళ్ళకు సంబంధించిందా, ఎంత వయసు ఉండొచ్చు, ఎవరితో అది సరిపోతున్నాము. సో మనకు ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు దాంట్లో వచ్చేస్తుందండి. సార్, నిన్న మీరు శవ పంచనామాలో ఒక బైక్ ద్విచక్ర వాహనం మీద వెళ్ళినటువంటి వ్యక్తి ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి అని చెప్పి శివశంకర్ అనే వ్యక్తికి సంబంధించి ఆ మృతదేహానికి కూడా శవ పంచనామా పూర్తి చేశారా? దాంట్లో ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది? పోస్ట్మార్టం ఫైండింగ్లో మనకు తలకు బలమైన గాయం తగలడం వల్ల అతను చనిపోయినట్లుంది. వేరే శరీరం మీద అయితే పెద్ద మేజర్ ఇంజరీస్ అయితే ఏమీ లేవు. తర్వాత అతని నుంచి కూడా ఏమైనా అతను మద్యం సేవించినాడా లేదా వేరే ఏమైనా ఉందా లేదా అని కనుక్కునే దానికోసం మనం అతని నుంచి కూడా నమూనాలను సేకరించి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కెమికల్ అనాలిసిస్కి పంపించడం జరిగిందండి. సో ఆ నమూనాలు వస్తే మనకు మరణకారణం అయితే కన్ఫర్మ్ హెడ్ ఇంజరీ, కాకపోతే అతను చేయించినాడా లేదనేది మనకు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే మిగతా కేసు కంప్లీట్గా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సార్, అదే ఇందాక ఈ బాడీకి సంబంధించి ప్రధానమైనటువంటి ఈ మృతికి సంబంధించిన కారణం ఏంటని భావించవచ్చు? మనం అందరూ అనుకుంటున్నట్లే ఆ బస్ కింద మనకు స్టక్ అయిపోయిన 2 వీలర్, సో అది ఆ భూమి మీద రాసుకొని పోవడం వల్ల వచ్చిన మంటలు, దాని నుంచి వచ్చిన షార్ట్ సర్క్యూట్, ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల లోపల ఉన్న ఫర్నిచర్, ఆ ఫోము స్పాంజ్ అన్ని కాలిపోవడము, పొగ రావడము, ఊపిరి ఆడకుండా చనిపోవడము, స్పృహ తప్పిపోవడము, ఆ వచ్చిన మంటల్లో బూడిదై కాలిపోవడం. సార్, ఇప్పటికీ కొంతమంది బంధువులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎప్పట్లోగా ఇవి మృతదేహాలు అప్పగించే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు? సార్, డిఎన్ఏ రిపోర్టు మన పోలీస్ శాఖకు వచ్చేస్తాయి సార్, ఒక 24 to 48 hours లోపల. ఆ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన ఇది నిమిషాల పని అండి. తర్వాత అది తెలిసిన తర్వాత కొన్ని నిమిషాలు మనం హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి సాయి సుధీర్ గారు చెప్తోంది. మొత్తానికైతే ఈ డిఎన్ఏ టెస్ట్కి సంబంధించి ఈ నమూనాలు సాధ్యమైన తొందరగా వస్తాయని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం కర్నూలులోని తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన బైకర్ శివశంకర్ మద్యం సేవించినట్లుగా సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించిందని పెట్రోల్ బంక్ మేనేజర్ చక్రి అన్నారు. వారు ప్రయాణించే బైక్కు లైట్ కూడా లేదన్నారు. 22 నిమిషాలకు పెట్రోల్ బంక్ లేకొచ్చారు. ఇక్కడ 3 డియూలు ఉంటాయి. 3 డియూలలో 2 డియూలు 10 గంటలకి క్లోజ్ చేసాము. ఒక డియూనే వర్క్ అవుతుంది. ఆ టైంలో తక్కువ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఒక డియూనే కంట్రోల్ చేస్తాము. ఆ డియూ దగ్గరికి రండి అని పిలిచినారు. వాళ్ళకి వినపడట్లేదేమో, మేబీ డ్రింక్లో ఉన్నారు కాబట్టి. వాళ్ళు అక్కడికి వచ్చేసి హారం కొట్టుకుంటూ అన్నా ఎక్కడున్నారు, భయా భయా అని క్యాకులేసినారు. పెట్రోల్ కొట్టడానికి రండి అని. అన్న ఇక్కడ ఉన్నా, ఇక్కడికి రండి అంటే ఫస్ట్ బైక్ అక్కడనే పెట్టేసి వాళ్ళు ఊరికే మాట్లాడడానికి అని చెప్పి అక్కడ వెళ్ళినారు. అన్న ఏం చేయాలి చెప్పాను అంటే, పెట్రోల్ కావాలని అంటే బైక్ ఇక్కడికి తీసుకొని రండి అంటే అతను బ్యాగ్ తలిచుకున్న అతను అక్కడనే ఉండిపోయినాడు. శివశంకర్ అనే అతను వచ్చి బైక్ ట్రంక్లో ఉన్నాడు కాబట్టి చాలా స్పీడ్లో తిప్పడానికి పోయినాడు. ఇక్కడ స్టంట్ లాగా కనిపించింది. అక్కడ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోయారు. ఆన్లైన్ పేమెంట్ చేసి ఉంటే ఆ టైంలో ఎంత చేశారు అని, ఎంత పెట్రోల్ పోసామని ఐడియా ఉంటుంది. వాళ్ళు క్యాష్ ఇచ్చారు కాబట్టి మా బొంబాయి కానీ చాలా వెహికల్స్ వస్తుంటాయి, ఎవరు ఎట్లా అని ఐడియా లేదు. అది పల్సర్ వెహికలే. ఫ్రంట్లో అయితే హెడ్లైట్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఆ మిడ్ నైట్ టైంలో, ఆ టైంలో ఇండికేటర్ పైనే, లెఫ్ట్ ఇండికేటర్ పైనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కానీ ఇండికేటర్ పైనే వెళ్ళిపోయినారు. అది దానికి లైట్ లేకుండా డ్రైవ్ చేయడం అంటూ చాలా ఘోరంగా.
అతనికి అయితే యాక్చువల్ అయితే అతను కొట్టి పంపించేశాడు. ఇన్సిడెంట్ జరిగిన దగ్గరికి నేను స్పాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన ఫొటోస్ అట్లాంటివి తీసుకొని వచ్చాను. వచ్చి ఇట్లా జరిగిందనా, ఇట్లా పరిస్థితేనా అంటే, అన్న నాకు తెలిసి ఇతను నా దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నాడు, నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నాడు అన్న, ఫుల్ తాగినాడు అంటే, నీ దగ్గర కొట్టించుకున్నాడా, ఎప్పుడు కొట్టించుకున్నాడు అంటే, నిన్న మొత్తం నేను స్పాట్ దగ్గర ఉండి కెమెరా చెక్ చేయలేకపోయినాను. ఈరోజు మార్నింగ్ సిఐ సార్ వాళ్ళు, కానిస్టేబుల్ సార్ వాళ్ళు అందరూ వచ్చి ఎస్ఐ సార్ వాళ్ళని సీసీ ఫుటేజ్ కావాలి మాకు, ఇట్లా ఆ బైక్ అతను వచ్చినాడు అంట మీ బంకుకి అంటే, వచ్చినాడని ఎట్లా చెప్తారు సార్ అని కన్ఫర్మ్ చెప్పినాను. అంటే మీ సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అంటే మా ఓనర్ గారిని అడిగి పాస్పోర్ట్ తీసుకొని సీసీ ఫుటేజ్ చెక్ చేసి వాళ్ళకి ఫుటేజ్ మొత్తం షేర్ చేశాను. డెడ్ బాడీ చూశాను అక్కడ డెడ్ బాడీ మినిమం 100 to 200 మీటర్స్లో డెడ్ బాడీ ఉంది బస్సు ఇన్సిడెంట్ దగ్గర నుంచి. ఈ సైట్లో చేసిన వాళ్ళ స్టంట్స్ కానీ అట్లాంటివి చూస్తే మొత్తం బాగా ర్యాష్ డ్రైవింగ్లోనే చేసే వాళ్ళలాగానే కనబడిచారు. పోలీస్ నుంచి అయితే ఏమీ లేదు. వాళ్ళు వచ్చి ఇట్లా సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి, ఈ టైంలో ఈ దగ్గరలో ఉండేదంటే సీసీ ఫుటేజ్ మీ దగ్గరనే అని చెప్పి మా దగ్గరకు వచ్చారు. ఏ టైం నుంచి ఏ టైం వరకు చెక్ చేయాలంటే 2 to 4 చెక్ చేయండి, అదే మాకు డౌట్ ఉంది. ఆ బస్సు కానీ లేకపోతే బైక్ కానీ ఏమైనా మీ ఇన్సైడ్ వచ్చాయేమో అని చెక్ చేస్తామన్నారు. 2:22కి బైక్ అతను వచ్చాడు. అది షర్టు అదేనా కాదా అని మేము అక్కడ స్పాట్లో తీసుకున్న ఫొటోస్, పోలీస్ సార్ వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్, ఆ షర్టుకి అతనికి ఫేస్కి ఆ చేతికి ఉన్న రబ్బర్కి మొత్తం మ్యాచ్ అయినాయి. 2:39కి బస్సు ఇన్కమింగ్ అయితే లేదు, అవుట్ గోయింగ్లోనే డైరెక్ట్ వెళ్ళిపోయింది బస్సు, హైవేలోనే వెళ్ళిపోయింది. 2:39:26 వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. మినిమం 100+ ఉంటుంది స్పీడ్, 100+ 180 బిలో ఉండొచ్చు. అతని వివరాలు అయితే మాకేం తెలియదు. పెట్రోల్ కొట్టించుకునేటప్పుడైతే ఉన్నాడు. హైదరాబాద్ పెద్దంబర్పేట ఓఆర్ఆర్ వద్ద న్యూ గో అనే ఎలక్ట్రికల్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తుందని పోలీసులు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి కిందకు దిగే సమయంలో ప్రమాదానికి గురైందని వనస్థలిపురం ట్రాఫిక్ సిఐ గట్టుమల్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. 6 తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్న ఎంతమంది అన్న? పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్లోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట తెలంగాణ ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టడంతో 8 మంది గాయపడ్డారు. మిర్యాలగూడ వైపు నుంచి దాచేపల్లి వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు అద్దంకి నార్కట్పల్లి హైవేపై ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను అత్యవసర చికిత్స కోసం గురజాల ప్రభుత్వాసుపత్రికి, మరికొందరిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమేపీ బలపడుతోంది. సోమవారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తుందని వాతావరణ అధ్యయన నిపుణులు అంచనా వేస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య తుఫానుగా ఏర్పడి బలం పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం విశాఖ నుంచి నెల్లూరు తీరం వెంబడి కోస్తాంధ్రపై ఉంటుందని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని, తుఫానుగా మారిన తర్వాత ఈ వేగం 70 నుంచి 80 కిలోమీటర్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నెల్లూరు నుంచి కళింగపట్నం వరకు తీర ప్రాంతంలో ఈదురు గాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాయుడుపేట, చిగురుపాడు, తిమ్మాజీ, కండ్రిగ, తుమ్మూరు, అన్నమేడు, మేనకూరు మండలాల్లో 25,000 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగాయి. వర్షాల ధాటికి తీవ్రంగా నష్టపోయామని, వరి నాట్లు పాచిపట్టి పనికి రాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కొత్తగా నాటాలంటే నెలపాటు వేచి చూడాల్సి ఉంటుందని, దీనివల్ల పంట సాగు ఆలస్యమవుతుందన్నారు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పోతే ఈ 4 మూటలు పోసిన తర్వాత వర్షం వచ్చేసింది. భారీ వర్షాలతో ఈ పోయినట్టు అట్టే పాసిపోతా ఉంది. వర్షాలు అయితే అధికంగా వచ్చినాయి. మొలకొచ్చిన తర్వాత కూడా పాసిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఇంక పని రాదు. 10-15 రోజులు అవుతుంది. 4 సంచులు నారు, పెట్టుబడి దున్నకం అంతా ఖర్చే కదా. 200 4 మూటలు. ఇంకెక్కడన్నా ఈ వర్షం ఆగితే ఏమన్నా తగ్గుతాయేమో. వర్షం ఆగిపోతే మళ్ళీ ఇంకా అది పోయినట్టే కదా. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపంపేటలో కేవలం 20 ఎకరాలు మాత్రమే వివాదంలో ఉన్నాయని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. వైసీపీ హయాంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జగనన్న కాలనీల పేరిట చేసిన అవినీతి బయటకు రాకుండా చేసేందుకే పాపంపేట వివాదాన్ని సృష్టించారన్నారు. ఎవరైనా జీపీఏలు చేసుకుని ఉంటే వాటిని రద్దు చేయిస్తామని, కోర్టు పరిధిలో ఉన్నవి మాత్రం న్యాయస్థానం నిర్ణయానికే వదిలేయాలని అన్నారు. పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు. ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. గత 15 రోజుల కిందట 900 ఎకరాలు, 10,000 ఇండ్లు, 10,000 కోట్లు అనగానే మేమే ఉలిక్కిపడిన పరిస్థితి. 15 రోజుల కిందట 1000 ఎకరాల భూమి, 10,000 ఇండ్లు. 7 రోజుల కిందట 300 ఎకరాల భూమి, 6,000 ఇండ్లు, 4,000 కోట్ల ఫ్రాడ్ అని. మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే 20 ఎకరాల్లో జరుగుతుంది. దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇప్పటికీ ఎప్పటికైనా సరే మేము నిలబడేది ప్రజల పక్షానే. అందులోనూ దాంట్లో నాకు సంబంధించిన వాడు కావచ్చు, అవతలవాడు కావచ్చు, అది వెంకట్ కావచ్చు, అంటే ప్రకాష్ రెడ్డి కావచ్చు. ప్రజలకు ఆపోజిట్గా వస్తే ఎవడైనా నాకు ఒక్కటే అనే విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒకరిద్దరు నాతో తిరిగి ఉంటే ఈ ప్రాంతంలో నా చుట్టూ 100 మంది తిరిగి ఉంటారు, మాతో పాటు కలిసి తిరిగి ఉంటారు. సో నేను ఒకటి కోసం 100 మందిని పోగొట్టుకునే పరిస్థితి అనేది ఉండదు. ఇప్పుడు జీపీఎల్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అది క్యాన్సిల్ చేయించే అవకాశం ఉందంటే ఖచ్చితంగా అందరు కలిసి పోరాడదాం దాని మీద. అదానీ గ్రూప్ కంపెనీల్లో తమ సంస్థ పెట్టుబడుల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణలను ఎల్ఐసి తోసిపుచ్చింది. పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో ఎల్ఐసి వివరణాత్మకంగా పోస్టు చేసింది. పెట్టుబడుల అంశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇతర శాఖల ప్రమేయం గానీ లేదని స్పష్టం చేసింది. ఎల్ఐసి బోర్డు ఆమోదించిన విధానాలు అనుసరించి పెట్టుబడులపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటామని ఎల్ఐసి పేర్కొంది. వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రమాణాలు ఎల్ఐసి పాటిస్తూ వస్తోందని, అలాంటి సంస్థపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికింది. ఓవైపు అప్పులు, మరోవైపు అమెరికా సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వేళ ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ కథనం వెలువరించింది. ప్రభుత్వ అధికారుల నుంచి ప్రణాళిక మేరకే ఎల్ఐసి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిందని ఆరోపించింది. ఈ ఆరోపణలు నిరాధారమని ఎల్ఐసి స్పష్టం చేసింది. బీహార్లో ఉన్న ప్రతి ఒక్క చొరబాటుదారుడిని వారి స్వస్థలాలకు తిరిగి పంపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
చొరబాటుదారులను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తుంటే వారిని రక్షించేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారని ఆరోపించారు. బీహార్లోని ఖగారియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా ఆర్జేడీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్లు బీహార్ అభివృద్ధికి పనిచేస్తుంటే లాలు తన కుటుంబం బాగు కోసం అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. ఎన్డీఏ హయాంలో బీహార్లో నేరాలు తగ్గాయని చెప్పారు. लालू रबड़ी की सरकार आई तो उसके साथ जंगल राज भी आएगा और एनडीए की सरकार बनी तो विकसित बिहार पूरे भारत में अपना डंका बजाएगा। मोदी जी ने हमारे देश के अर्थतंत्र को 11वें नंबर से चौथे स्थान पर लाया है। चौथे स्थान 2027 के पहले चौथे नंबर से हम तीसरे नंबर पर आ जाएंगे और मोदी जी ने हमारे भारत को सुरक्षित भी किया है। ये पाकिस्तान वाले यूपीए सरकार में आए दिन हमला करते थे वोट बैंक की लालच से। सोनिया, मनमोहन, लालू सरकार चुप बैठती थी और अभी ये राहुल बाबा आए थे घुसपैठिया बचाओ यात्रा लेकर। खगड़िया वालों मुझे बताओ, बिहार से घुसपैठिए को तगेड़ देना, हकाल देना चाहिए या नहीं हकालना चाहिए? బీహార్లో ఇండీ కూటమి అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చట్టాన్ని తీసుకొస్తామని మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాదని బీహార్ను నిర్మించేందుకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఖగారియా జిల్లాలోని గోగ్రీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తేజస్వి యాదవ్ బీహార్ను నెంబర్ 1గా మారుస్తానని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, విద్యను ప్రోత్సహించడం, సరైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇండీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు 20 రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. నియామకాలను 20 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు పట్నాలో విలేకరులతో మాట్లాడిన తేజస్వి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వెనుకబడిన వర్గానికి చెందిన నేతను ప్రకటించడంతో బీజేపీ భయపడిపోయిందని ఎద్దేవా చేశారు. తమ నిర్ణయంతో ఈబీసీల పట్ల బీజేపీకి ఉన్న ద్వేషం బయటపడిందని తేజస్వి ఆరోపించారు. ముఖేష్ సహానీని నామినేట్ చేయడాన్ని బీజేపీ నేతలు పదే పదే ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఈబీసీ నేతను ప్రకటించడం వల్ల కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు అంత నిరాశ చెందారని తేజస్వి ప్రశ్నించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పునరుద్ధరించిన టెర్మినల్ 2ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ టెర్మినల్ రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 4 దశాబ్దాల క్రితం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెర్మినల్ 2ను నిర్మించగా పునరుద్ధరణ కోసం ఈ ఏడాది ఏప్రిల్లో మూసివేశారు. విమానాశ్రయంలోని టెర్మినల్స్ను సమర్థవంతంగా వినియోగిస్తే ఏటా దాదాపు 13 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించేందుకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా పేరు పొందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3 టెర్మినల్స్ ఉండగా 4 రన్వేలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయం ఏటా 10 కోట్ల మందికి పైగా ప్రయాణికులకు సేవలందిస్తోంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య కేసులో పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ను పూణేలో అరెస్టు చేసి ఫల్టాన్కు తీసుకొచ్చామని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు బాధితురాలు నివసించిన ఇంటి యజమాని కుమారుడని చెప్పారు. బాధితురాలు బలవన్మరణానికి పాల్పడే ముందు ప్రశాంత్తో చాట్ చేసిందని వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఎస్ఐ గోపాల్ కోసం గాలిస్తున్నామని సతారా ఎస్పీ తెలిపారు. ఎస్ఐ పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ అరచేతిపై సూసైడ్ నోట్ రాసుకొని ఈ నెల 23న బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ను తనను మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో బాధితురాలు పేర్కొంది. ఎస్ఐ గోపాల్ను సతారా ఎస్పీ ఇప్పటికే సస్పెండ్ చేశారు.
వచ్చే వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR చేపట్టనుందని తెలిపింది. తొలుత వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ప్రారంభం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అస్సోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే వారం కేంద్ర ఎన్నికల సంఘం తొలి దశ SIRపై ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినా లేదా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రక్షాళన ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ రాష్ట్రాల్లో SIR ప్రక్రియ మలి దశలో ఉంటుందని వెల్లడించాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో 2 సార్లు కాన్ఫరెన్స్ నిర్వహించింది. మెజారిటీ రాష్ట్రాల్లో చివరిసారిగా 2002-2004 మధ్య SIR ప్రక్రియ చేపట్టారు. వన్డే ప్రపంచ కప్లో భాగంగా భారత్లో ఉన్న ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లలో ఇద్దరికి చేదు అనుభవం ఎదురైంది. గురువారం మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ఓ హోటల్ నుంచి బయటకు వచ్చిన మహిళా క్రికెటర్లు సమీపంలోని కేఫ్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్పై వచ్చిన ఓ వ్యక్తి వారిని వెంబడించి అసభ్యంగా తాకాడు. వెంటనే టీమ్ సెక్యూరిటీ అధికారి డానీ సిమన్స్కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. మహిళా క్రికెటర్లను వెంబడించి నిందితుడు పారిపోతున్న క్రమంలో ఓ పాదచారుడు బైక్ నెంబర్ నోటు చేసుకోవడంతో పోలీసులకు పని సులువైంది. నిందితుడిని అఖిల్ ఖాన్గా గుర్తించిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు ముందు ఏం జరిగింది అనే మిస్టరీ వీడింది. బస్సు ప్రమాదానికి ముందే డివైడర్ను బైక్ ఢీకొట్టినట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్న కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దహనమైన ఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి కర్నూలు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఈ దర్యాప్తుకు సంబంధించి వాళ్ళ ఎవరైతే ద్విచక్ర వాహనదారుడు ఉన్నారో చనిపోయారో అతని వెనక ఉన్న వ్యక్తిని మీరు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటి వరకు ఏముంటాయి? నిన్న మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి వెనక ఉన్నాడు అనే కోణంలో మనం విచారణ చేయగా ఎర్రిస్వామి అనే వ్యక్తి, తుగ్గలి మండలంకి చెందిన ఎర్రిస్వామి అనే వ్యక్తి మనం అదుపులో తీసుకున్నాము. సో ఇతను హైదరాబాద్లో GHMC ఈ వేస్ట్ కలెక్షన్ ఉంటుంది కదా, చెత్త పని ఉంటుంది కదా, దాంట్లో పని చేస్తూ ఉంటాడు. సో మొన్న నైట్ అతను హైదరాబాద్ నుంచి కర్నూలుకి రావడం జరిగింది. చనిపోయిన శివశంకర్ 2-వీలర్ రైడర్ చనిపోయిన ఎవరున్నారో అతనికి ఫ్రెండ్. సో ఇద్దరుగా ఫస్ట్ అతను వచ్చి కలిశాడు. ఆ తర్వాత నైట్ 2 o'clock దాకా ఇతని ఇంట్లోనే పడుకున్నాడు ఇతను, ఎవరు ఎర్రిస్వామి అనే అతను. తర్వాత నెక్స్ట్ డే పొద్దున, అంటే నిన్న పొద్దున్న తుగ్గలిలో రాంపల్లి అతను ఊరు, రాంపల్లిలో అతను ఒక పెళ్లికి అటెండ్ అవ్వాలి, నేను బయలుదేరుతానన్నప్పుడు శివశంకర్ నేనే డ్రాప్ చేస్తాను మిమ్మల్ని, దోన్ దాకా డ్రాప్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మీకు అని. ఇద్దరు దాదాపు 2 o'clock బయలుదేరారండి. 2 o'clock బయలుదేరి పెదటేకూరు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకుంటారు, 300 rupees. అది CCTVలో మనకి రికార్డ్ అయింది. దట్ టైం వాజ్ అరౌండ్ 2:24 ఆ టైంలో. సో అక్కడ నుంచి దోన్ వైపు వెళ్తుండగా వర్షం పడతా ఉంది, ప్లస్ సో స్కిడ్ అయి పడిపోయారన్నారు. స్కిడ్ అయి పడిపోవడం వల్ల శివశంకర్ అనే వ్యక్తి ఎవరు బండి నడుపుతున్నారు అతను అక్కడికక్కడే స్పృహ తప్పిపోయారు. ఇతను వెనక ఉన్న పిలియన్ రైడర్ ఎవరు ఉన్నారో డివైడర్ మీద ఉన్న గడ్డి మీద పడ్డారు కాబట్టి చిన్న గాయాలతో బయటపడ్డాడు నేను. సో అది చూసి ఇమీడియట్లీ అతను రోడ్ మీద శివశంకర్ బాడీ ఏముందో అది పక్కన రైలింగ్ దగ్గర ఏముందో అక్కడ లాగి అక్కడ శ్వాసం ఉందా లేదా చెక్ చేస్తే లేదని చేసి, తర్వాత నెక్స్ట్ బండి కూడా రోడ్ మీద ఉంది కాబట్టి అది తీయడానికి వెళ్తుండగా హైవే కాబట్టి స్పీడ్గా ఇంకా ఈ బస్ కాకుండా ఇంకో 1-2 బస్ కూడా పాస్ అయినాయి అంటున్నారు. అవి మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటాము. ఆ లోపల అన్ఫార్చునేట్లీ మన కావేరీ ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ బస్ ఏముందో అది రావడము, ఆ తర్వాత ఇమీడియట్లీ ఆ వెహికల్ మీద వెళ్ళి ఆ వెహికల్ బస్ ఫ్రంట్లో ఇరుక్కోవడము, తర్వాత అగ్ని స్టార్ట్ చేయడము, ఇవన్నీ జరిగిందండి. సో ఇవన్నీ ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఇతను అక్కడే ఉన్నాడు. తర్వాత భయంతో
నాకేది మళ్ళీ ఇబ్బంది వస్తుందని అతను ఇంకొక వెహికల్ పట్టుకొని అతను రాంపల్లి అంటే అతను తుగ్గలి మండలం రాంపల్లికి వెళ్ళిపోయాడండి. సో ఇవన్నీ మనం సీసీటీవీలో తర్వాత అతన్ని సీన్కి తీసుకెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశాము. సో ఎవ్రీథింగ్ కొరాబరేట్స్ అండి. సార్ ఇతన్ని ఎట్లా మీరు పట్టుకోగలిగారు? ఇతను ఎర్రిస్వామి అని చెప్పి ఎట్లా గుర్తించగలిగారు అతన్ని? నిన్న ఈ 2-వీలర్ కోణంలో దర్యాప్తు చేపట్టడానికి వీ కెప్ట్ 6 టీమ్స్ అండి. సో మనం నైట్ మొత్తం వర్కౌట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మాట్లాడి వాళ్ళందరినీ ఇంట్రోగేట్ చేసి సో నైట్ 10:30కి ఇతను శివశంకర్ ఎవరున్నారు ఇంకొక తన ఫ్రెండ్తో మాట్లాడారు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తితో ఉన్నాడు అనేది ఫస్ట్ మనకు తెలిసిందండి. ఆ కోణంలో మనం దర్యాప్తు చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ ఇతను ఈ హైదరాబాద్లో ఎవరు పనిచేస్తున్నారు ఎర్రిస్వామి అతనితో ఉన్నాడని తెలిసింది. సో మన టీము మళ్ళీ తుగ్గలికి వెళ్ళి అతన్ని పట్టుకురావడం జరిగిందండి. సార్ డ్రైవర్ చెప్పిన కోణంలో కూడా నిన్న కూడా మీరు చెప్పారు, ఆయన కూడా ఇదే చెప్పారు, మేము డైరెక్ట్గా ఢీకొనలేదు, ఆల్రెడీ వేరే వెహికల్ ఢీకొట్టు. ఈ కోణంలో కూడా దర్యాప్తు దీనికి సరిపోతుందని భావించారు. సో యాజ్ ఆఫ్ నౌ అండి మనం పిలియన్ రైడర్ ఎర్రిస్వామి సీన్ రీకన్స్ట్రక్షన్ ఏం చేశామో అది సరిపోతుందండి ఇప్పటికి. బట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ఈ కావేరీ బస్ ముందు ఇంకా 2 బస్సులు వెళ్ళినాయి అంటున్నారు. సో ఆ బస్ డ్రైవర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటాము. సో స్టేట్మెంట్స్ తీసుకొచ్చాక ఫైనల్లీ విల్ టెల్ అండి. సార్ ఈ పెట్రోల్ బంక్ దగ్గర కొన్ని సీసీ కెమెరాల దృశ్యాలు చూస్తే ఈ బస్సు వెళ్ళిన వీడియో కూడా కనిపిస్తుంది సార్. ఇది బస్సు కూడా చాలా వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఈ కోణంలో ఏమైనా స్పీడే కారణం అనే కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తారు? స్పీడ్ ఎంత వెళ్తా ఉంది అనేది మనం ఎంవీ రిపోర్ట్ వచ్చాక వీ విల్ బీ ఏబుల్ టు టెల్. బట్ డ్రైవర్ ఆ టైంలో వర్షం పడతా ఉంది. సో అతను ఏం చెప్తున్నాడంటే నాకు కనిపించట్లేదు, బట్ స్పీడ్ ఉందా లేదా అనేది మన ఎంవీ రిపోర్ట్ మీదనే తెలుస్తుందండి. బట్ ఆ బస్ ముందు కూడా 2 బస్సు వెళ్ళినాయి. సో యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు సంహౌ ఆ బైక్ని తప్పించుకొని ముందుకు వెళ్ళిపోయారు. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ బస్ గాట్ ఇన్ టు దాట్ అండ్ ఈ 2-వీలర్ అనేది స్టక్ అయ్యి అక్కడ ఫైర్ స్టార్ట్ అయిందండి. ఎర్రిస్వామికి ఏమైనా గాయాలైనాయా సార్? అతనికి ఏమైనా ఇంజరీస్? ఎర్రిస్వామికి కొద్దిగా స్క్రాచ్ ఇంజురీస్ మాత్రం ఉన్నాయి. సో ఇప్పుడు హాస్పిటల్కి పంపిస్తున్నాము ఆయన్ని కూడా. సో ఎర్రిస్వామి ఇచ్చిన కంప్లైంట్ మీదుగా ఇంకొక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. సార్ శివశంకర్ మద్యం తాగినట్లుగా మనకు సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా నిన్న పూర్తి అయిపోయింది కదా, ఇది ఎంతవరకు? సో ఆ కేసులోనే మనం శివశంకర్ పోస్ట్ మార్టం కూడా కండక్ట్ చేయడం జరిగిందండి. బికాజ్ ఈరోజు వచ్చిన కోణము. సో నిన్ననే పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయింది. సో దాంట్లో మనం విసరా ప్రిజర్వ్ చేసి అది కూడా RFSLకి పంపడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చాక వీ విల్ బి ఏబుల్ టు టెల్ అండి. సార్ ఈ DNA టెస్టులకు సంబంధించి శాంపిల్స్ ఆల్రెడీ పంపించారు కదా మంగళగిరికి, ఎప్పట్లోగా పూర్తవుతాయి? మొత్తం 18 మెంబర్స్ శాంపిల్స్ పంపించారని అంటున్నారు. సో 18 మంది మనకు ఐడెంటిఫై అయ్యారు. సో ఆ 18 మంది ఐడెంటిఫై అయిన రిలేటివ్స్ కూడా వచ్చి వాళ్ళ శాంపిల్స్ కూడా మనం తీసుకోవడం జరిగిందండి. సో ఈరోజు ఆల్రెడీ ద ప్రాసెస్ హెస్ స్టార్టెడ్. FSLలో DNA ప్రొఫైలింగ్కి 48 hours పడుతుందండి. సో ఎల్లుండి మధ్యాహ్నంకెల్లా వీఆర్ హోప్ఫుల్ దట్ విల్ గెట్ ద రిజల్ట్స్. ఇంకా ఎవరైనా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది కదా సార్, దానికి సంబంధించి ఎవరైనా వచ్చారా ఎట్లా? సో ఇప్పుడే మనం ఈరోజు మొత్తం దాని మీదనే వర్కౌట్ చేసామండి. నాకు ఇప్పుడే క్లూస్ వచ్చాయి. సో ఇంకొక అరగంటలో ఫైనల్ అయిపోతుంది. బికాజ్ మా దగ్గర ఆల్రెడీ ఫోటో నేమ్స్ వచ్చాయి. బిఫోర్ కన్ఫర్మింగ్ ఐ డోంట్ వాంట్ టు టెల్. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక ఈరోజు అరగంటలో అయిపోతుంది కూడా అది కూడా. సో రిలేటివ్స్ కూడా బయలుదేరమని చెప్పాము. ఆ రిలేటివ్స్ది కూడా DNA తీసుకుని దాన్ని కూడా కంపారిజన్ పంపడం జరుగుతుందండి. సార్ ఒక డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ఆ డ్రైవర్ మీకు దొరికాడని కూడా మళ్ళీ చెప్పారు. 2 డ్రైవర్లు అందుబాటులో మీ అదుపులో ఉన్నారని చెప్తున్నారు. ఈ డ్రైవర్ల వర్షన్ ఎట్లా ఉంది? ఒకరు స్పేర్ డ్రైవర్ అండి. స్పేర్ డ్రైవర్ పడుకొని ఉన్నాడు. ఇంకొకరు బండి నడిపిన డ్రైవరు. సో నిన్న ఏం చెప్పామో అదే ఫ్యాక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి. కొత్త కోణం అయితే దీంట్లో ఏం లేదండి. బస్సులో సెల్ ఫోన్లు కొన్ని ఉన్నాయి, తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా ఒకటి ఉంది అని చిన్న గ్యాస్ స్టవ్ ఉంది అని చెప్తున్నారు.
ఇది ఎంతవరకు వాస్తవం? ఇది బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ జరిగినప్పుడు ఇవి పేలాయి అని చెప్తున్నారు. అదొక 250 మొబైల్ ఫోన్స్ అండి. 250 మొబైల్ ఫోన్స్ కార్గో బుక్ చేశారు, రియల్మీ ఫోన్స్. సో అవి హీట్ అవడం వల్ల బ్యాటరీ కొంచెం ఇదై ఉంటుంది. బట్ ఆల్ దీస్ ఆర్ సీల్డ్ అండ్ సెండ్ టు FSL. సో FSL నుంచి రిపోర్ట్ వచ్చాక దీని గురించి చాలా క్లియర్ పిక్చర్ వస్తుందండి. డోర్ ఓపెన్ కాలేదు, డోర్ ఓపెన్ అయితే చాలా మంది సేవ్ అయ్యేవాళ్ళు అని చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? మనకి యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమంటే బైక్ ఢీ కొట్టిన తర్వాత డ్రైవరు, సో వెన్ హీ అబ్జర్వ్ దట్ దేర్ ఇస్ ఫైర్, సో అతను ప్యాసింజర్ డోర్ నుంచియే బైక్కి దూకారు. అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది, బట్ స్టిల్ హీ బయటికి దూకారు. బట్ ఫైర్ ఒరిజిన్ అయ్యి అక్కడే ఎక్కువ మంట ఉంది కాబట్టి ఎవరు అక్కడ బయటికి రాలేకపోయారండి. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్డ్ అవుట్. సో డ్రైవరు, స్పేర్ డ్రైవర్ ఇద్దరు మళ్ళీ ఆ డోర్ లోపల నుంచి వెళ్ళలేక అగైన్ చుట్టూ తిరిగి గ్లాసెస్ అన్ని పడగొట్టడము, తర్వాత అక్కడ నుంచి కొంతమంది బయటికి రావడం జరిగిందండి. సరే, ఇంకా వేరే కోణాల్లో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారు? ఈ దర్యాప్తు అంతా పూర్తి కావడానికి ఎంతకాలం మనకు పడుతుంది? మనం ఈరోజు మన FSLకి మొత్తం క్వశ్చనర్స్ ప్రిపేర్ చేసి పంపడం జరుగుతుందండి. సో FSL నుంచి త్వరగా రిపోర్ట్స్ కూడా వస్తాయి. అలాగే బెంగళూరు నుంచి ఈ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏముందో ఆ కంపెనీ నుంచి కూడా ఇద్దరు వచ్చారు. సో వాళ్ళు కూడా మొత్తం సీన్ ఎగ్జామిన్ చేశారు, వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు. అలాగే MV ఇన్స్పెక్టర్, RTO అందరూ ఈరోజు మొత్తం ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక క్వశ్చనర్స్ మేము రెడీ చేసి ఇచ్చింది, వాళ్ళు కూడా మనకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విల్ గెట్ ఫుల్ పిక్చర్ అండి. బస్సు ఓనర్ ఏమైనా మనకు అందుబాటులోకి వచ్చారా సార్? బస్సు ఓనర్ వర్షన్ ఎట్లా? సో అది దట్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ కంటిన్యూస్ అండి. సార్, ఈ డ్రైవర్ల మీద మనం ఏమైనా, ఎవరైతే బస్సు నడుపుతున్నారో ఆ డ్రైవర్ మీద ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందా? లేకపోతే ఒకవేళ పెడితే సో ఆల్రెడీ నిన్న రిజిస్టర్ చేసిన కేసులో మనం యాక్సిడెంట్ కేసు ఏమి రిజిస్టర్ చేసామో డ్రైవర్నే ప్రధాన ముద్దాయి అండి దాంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కర్నూలు జిల్లా SP విక్రాంత్ పాటిల్ గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ETV న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.